అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీల్. అమెరికన్ క్లినిక్స్ మైరా డయాబెటీస్ ఫౌండేషన్ అనకాపల్లి. కామన్ గా బ్లడ్ ప్రెషర్ అనేసరికి చాలా మంది ఏంటంటే సాల్ట్ దీన్ని బాగా కంట్రిబ్యూట్ చేస్తుందని, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు లేదా ఫ్యూచర్ లో బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉండాలంటే సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకోవాలని అనేది ఒక కామన్ థాట్. అది కరెక్టే, బ్లడ్ ప్రెషర్ కి సాల్ట్ కంట్రిబ్యూట్ చేస్తుంది. కాకపోతే మోడర్న్ సైన్స్ అండ్ మోడర్న్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే బ్లడ్ ప్రెషర్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హైపర్ టెన్షన్. ఇది మోడర్న్ రీసెర్చ్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అనేది డిస్కస్ చేయక ముందు అసలు బ్లడ్ ప్రెషర్ ఏంటి, అండర్లైన్ పెథాలజీ ఏంటి అనేది మాట్లాడాలి. మన శరీరంలో బ్లడ్ వెసల్స్ ఉంటాయి, అంటే రక్తనాళాలు. ఇవి ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ కోల్పోతాయో, అంటే ఇవి గట్టిగా అవడం, లావ్ అవడం, అంటే థిక్ అండ్ స్టిఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి ఫ్లెక్సిబిలిటీ కోల్పోయి బ్లడ్ ఫ్లో దెబ్బతింటాడు. దానివల్ల ఏంటంటే కిడ్నీల మీద, గుండె మీద, మెదడు మీద, అంటే బ్రెయిన్ మీద ఒత్తిడి పడతా ఉంటది. ఇన్ టైం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈవెన్చువలీ కాంప్లికేషన్స్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, స్ట్రోక్ ఇటువంటి ఇబ్బందులన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది బ్లడ్ ప్రెషర్ అండర్లైన్ కాన్సెప్ట్. అందుకనే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదాన్ని మంచిగా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇన్సులిన్ అనేది నేచురల్ గా మన శరీరంలో ఉండే హార్మోన్. ఇది బ్లడ్ షుగర్స్ ని బాగా కంట్రోల్ చేస్తూ ఉంటది. అయితే కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే మనం పడుకునే విధానం తేడాగా ఉన్నా, అండర్లైన్ స్ట్రెస్ ఎక్కువైనా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే సెడెంటరీ ఎక్సర్సైజ్ లేకపోవడం, లేదా తినే విధానంలో తేడాలు, అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం, లేదా లేట్ నైట్ మీల్స్ తినడం, లేదా ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ మైదా పిండి, పంచదార, బెల్లం ఇవన్నీ కలిసే పదార్థాలు ఎక్కువగా తినడం, షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ పనిచేసే విధానం దెబ్బతింటుంది. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన షుగర్ అంటే గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఓవరాల్ బాడీ ఫ్యాట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బాడీ కూడా పెరిగి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఒకవేళ మీకు బీపీ 120/80 కన్నా ఎక్కువ చూపించింది అనుకోండి ఆన్ మల్టిపుల్ అకేషన్స్, అది మీరు ఒక వార్నింగ్ సైన్ కింద తీసుకోవాలి. అంటే అది ఒక వేకప్ కాల్ అనమాట. ఎందుకంటే ఈ టైంలో మీరు దాన్ని ప్రివెంట్ చేయకపోతే ఫ్యూచర్ లో చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 18 years దాటిన ప్రతి ఒక్కరు కూడా సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా వన్స్ ఏ ఇయర్, సిమ్టమ్స్ లేకపోతే కనుక వన్స్ ఇన్ 2 years చెక్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే అందరూ మానిటర్ చేసుకోవాలి. ఇలా మానిటర్ చేసుకోవడం ద్వారా కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్. నైట్రేట్ రిచ్ ఫుడ్ ఇవి కూడా ఎక్కువగా మీరు కన్సూమ్ చేయాలి. దీనికి సంబంధించిన స్లైడ్ కూడా మేము ఇంతకుముందు షేర్ చేశాము. స్లీప్ ప్యాటర్న్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలి, మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఉండాలి, డైట్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇవన్నీ చేయడం ద్వారా బ్లడ్ ప్రెషర్ చాలా వరకు మీరు నేచురల్ గా కూడా తగ్గించుకోవచ్చు. ఇంతకన్నా మీకు ఫర్దర్ కౌన్సిలింగ్ కావాలన్నా, ఫర్దర్ ఎడ్యుకేషన్ కావాలన్నా, ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయాలని మీరు అమెరికన్ క్లినిక్స్ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.